అసలు ఇన్ని హెల్మెట్స్ నేను ఎందుకు కొన్నాను చెప్తా రీజన్. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కొత్తగా ఒక హెల్మెట్ తీసుకున్నా, స్టీల్ బడ్ అనే కంపెనీ నుంచి. దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బట్ దీనికంటే ముందు ప్రెజెంట్ నా దగ్గర ఉన్న హెల్మెట్ కాదు హెల్మెట్స్, అవి మీకు 1 by 1 చూపిస్తాను. అవన్నీ చూసినాక మీకు ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది, అరే నువ్వు నిజంగా హెల్మెట్ అన్ని కొన్నావా లేదంటే గుడి దగ్గర సినిమా హాల్లోనో కొట్టేసినావా అనే డౌట్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎందుకంటే నా దగ్గర చాలా కాదు కానీ కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయి, మొత్తం మీకు చూపిస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి. సో ఇంకా ఎక్కువ యాక్చువల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు తీసుకున్న అయితే స్టీల్ బడ్, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ హెల్మెట్ ఈ టోపీ, దీన్ని హెల్మెట్ అని చెప్పడం కంటే క్యాప్ అని చెప్పచ్చు. ఇది చెప్పండి, ఇది ఒక వేస్ట్ హెల్మెట్. దీని అయితే మీరు అస్సలు కొనొద్దు. దీనివల్ల మనకి ఎటువంటి సేఫ్టీ లేదు. ఓన్లీ ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు అంతే. దీన్ని పక్కన పెట్టేద్దాం. 150 రూపాయలు హెల్మెట్. అండ్ సెకండ్ది, ఇది ఏం బ్రాండ్ కూడా నాకు తెలియదు. డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళే దారిలోనే ఒక షాప్ కనిపిస్తే అక్కడ తీసేసుకున్నా. దీని కాస్ట్ నాకు 1500 చెప్పి 1200కి ఇచ్చినారు. ఆల్మోస్ట్ ఒక 6 months పైన అయింది దీన్ని తీసుకొని. బాగానే ఉంది కానీ హెల్మెట్ వాడడానికి ఇక్కడ గ్లాస్ మీద కొంచెం మరకలు అవి వచ్చేసి విజిబుల్ అంత బాగాలేదన్నమాట చూడడానికి గ్లాస్ వేసినప్పుడు. సో అందుకని ఇప్పుడు అది తీసుకున్నా డైలీ పర్పస్ కోసం. సో ఇది కూడా వాడుకోవచ్చు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇది వచ్చేసి నా సెకండ్ హెల్మెట్. అది గ్రీనే, ఇది గ్రీనే. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ థర్డ్, ఇది వచ్చేసి థర్డ్ హెల్మెట్ అనమాట. యాక్సర్, చాలా పెద్ద బ్రాండ్ ఇది యాక్సర్ అనేది. దీన్ని దేనికి తీసుకున్నా అంటే మనం ఈ వ్లాగ్స్ చేస్తుంటాం కదా బైక్లో, మోటో వ్లాగ్స్ ఇలాగా. సో అప్పుడు ఇక్కడ గోప్రో కెమెరా పెట్టేసి లోపల ఒక మైక్ ఇదండి, ఈ మైక్ దీన్ని కనెక్ట్ చేసి మోటో వ్లాగింగ్ కోసం, అంటే లాంగ్ వెళ్తున్నప్పుడు కొద్దిగా సేఫ్టీ ఉండాలి కదా. సో బేసిక్గా జనాలు మొబైల్ ఫోన్లకి వేసుకునే బట్టలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, కానీ వాళ్ళు వాడే హెల్మెట్స్ అన్ని ఇదండి, అంటే ఎక్కువ మంది కాదు కొంతమంది ఇలాంటి డబ్బా హెల్మెట్లు వాడుతుంటారు. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో అక్కడ పెడితే మంచిది, అంటే నా ఫీలింగ్ అది. సో హెల్మెట్ అనేది ఖచ్చితంగా మన లైఫ్ని 99% సేవ్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో అందుకని ఇలాంటి మంచి ఇదే కాదు, కొద్దిగా ఐఎస్ఐ బ్రాండ్ ఉండే హెల్మెట్ ఒక 2000కి మంచిది వస్తుంది. సో అలాంటివి తీసుకుంటే బెస్ట్ నా ఫీలింగ్. అందుకే నేను ఇలాంటి వాటికి కొంచెం బాగా ఖర్చు పెడతాను. ఎందుకంటే లైఫ్ విషయంలో మనం కాంప్రమైజ్ కాలేం కదా, మిగతా విషయాలన్నా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో దీని కాస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇది ఆఫ్లైన్లో తీసుకున్నా. బెంగళూరులో మోటో డ్రిఫ్ట్ అని ఒక షాప్ ఉంటుంది, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. అక్కడ తీసుకున్న అరౌండ్ 6000 పడింది. బాగుంది కదా గ్రాఫిక్స్, డిజైన్ అంతా వైట్ అండ్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్. నేను వ్లాగ్స్కి ప్రెజెంట్ హైదరాబాద్లో కూడా ఎక్కువ దీన్నే యూజ్ చేస్తా. సో ఇది థర్డ్ది, దీన్ని పక్కన పెట్టేస్తా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఫోర్త్, నా ఫేవరెట్ హెల్మెట్. ఎందుకు ఫేవరెట్ అంటున్నానంటే దీన్ని నేను అస్సలు వాడను, జస్ట్ ఈ బాక్స్లో పెట్టుకునే ఉంటా, చూసుకుంటుంటా అంతే, బయటికి తీసి అసలు వాడను. మరి ఎందుకు కొన్నావు బ్రో అంటే ఎందుకో కొన్నా నాకే తెలియదు, కొనేసిన ఒక్కసారి దీన్ని వాడా. అది కూడా ఒక లాంగ్ ట్రిప్పు, నా కరుంగలిమాల వీడియో ఒకటి ఉంటుంది యూట్యూబ్లో. అప్పుడు ఒకే రోజు మేము ఆల్మోస్ట్ 1000 kilometers ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పి తీసుకున్నా, అంటే యూస్ చేద్దాం ఫర్దర్గా అని కూడా. బట్ అప్పటి నుంచి దీన్ని వాడలేదు. ఎందుకు వాడలేదు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే హెల్మెట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్ అనమాట హెల్మెట్స్లో. అంటే హెల్మెట్స్ గురించి కొంచెం మందికి ఐడియా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. LS2 చాలా అంటే చాలా ప్రీమియం బ్రాండ్ ఇది. అండ్ హెల్మెట్ కూడా చాలా లైట్ వెయిట్, మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది వాడక బాక్స్లో పెట్టి. సో ఇదైతే నాకు చాలా ఫేవరెట్. ఈ గ్రాఫిక్ డిజైన్ కానివ్వండి, ఈ కలరు, ఈ బ్లూ, బ్లాక్, గ్రే, అసలు ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ఇది, అంటే చాలా చాలా కంఫర్ట్. మిగతా అన్ని హెల్మెట్స్తో పోల్చుకుంటే అంటే డబ్బులు పెట్టే కొద్దీ కంఫర్ట్ కూడా వస్తుంది కదా. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 12000. ఎస్, ఈ హెల్మెట్ కాస్ట్ అక్షరాల 12000. ఒక ట్రిప్కి దీన్ని వేసుకెళ్ళా ఇప్పుడు దాకా. ఆ తర్వాత ఈ బాక్స్లో పెట్టేసి భద్రంగా మూత పెట్టేసిన. ఎందుకు దీన్ని నేను వాడనంటే రీజన్ చెప్తా. ఫస్ట్
ఇది కొంచెం కాస్ట్లీ. సో ప్రతిసారి దీన్ని బయటికి తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం బైక్లో హెల్మెట్ బండికే పెట్టేసి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. అలాగే దీన్ని పెట్టాలంటే నాకు భయం, ఎవరిని ఎత్తుకుపోతారేమో అంటే కొంచెం బయటలోకి తెలియకపోయినా మన భయం మనకు ఉంటుంది కదా, 12,000 పెట్టుకున్నామని. సో అందుకని దీన్ని డైలీ పర్పస్కి అసలు వాడను. 12,000 పెట్టి ఎవరన్నా వాడతారు డైలీ పర్పస్కి, మోస్ట్లీ ఎవరు వాడదు కదా. సో నేను అందుకే డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి చిన్న చిన్న వర్క్స్ కోసం దీని అయితే అస్సలు వాడను. సరే లాంగ్ ట్రిప్స్ కన్నా 1 డే ట్రిప్స్ అవి వెళ్తాను కదా, అప్పుడన్నా వాడతానంటే అప్పుడు వాడను. దానికోసమే ఇది కొన్నా, 1 డే ట్రిప్స్ కోసం. రీజన్ సేమ్, ఇది 12,000. ప్రతిసారి దీన్ని వేసుకెళ్ళాలంటే నాకు ఎందుకు మనసు ఒప్పదు అనమాట, ఏమన్నా గీతలు పడిపోతాయేమో అని ఒక చిన్న ఫీలింగు. ఇది 6,000 కాబట్టి దీన్ని ఎట్టంటే అట్ట రఫ్ అండ్ టఫ్గా వాడేస్తా, దీన్ని అలా వాడలేను. సో మరి కొని పెట్టుకుని భద్రంగా పెట్టిలో పెట్టుకున్నా. ఎప్పుడైనా పెద్ద లాంగ్ ట్రిప్ లైక్ లడాక్ ట్రిప్ కానీ ఈ సౌత్ ఇండియా ఇవన్నీ ప్లాన్ లిస్ట్లో ఉందన్నమాట. మన లిస్ట్లో ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా ట్రిప్పు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ట్రిప్పు, లడాక్ ట్రిప్పు, సిక్కిం ట్రిప్ అన్నీ ఉన్నాయి. బట్ ఎప్పుడు వేస్తానో తెలీదు. అందుకోసం అని చెప్పి దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. LS2 చాలా అంటే చాలా మంచి బ్రాండ్ గైస్. మెయిన్ నాకు దీనిలో నచ్చింది లైట్ వెయిట్. ఎంత వెయిట్లెస్ అంటే అసలు మీకు హెల్మెట్ పెట్టుకున్నట్టు కూడా తెలియదు, అంత కంఫర్ట్ ఉంటుంది. మరి ఇన్ని హెల్మెట్లు ఉంటే మళ్ళీ కొత్త హెల్మెట్ ఎందుకు కొన్నావు బ్రో అనుకుంటున్నారా? చెప్తా. బేసిక్గా నాకు దోల ఎక్కువ, అందుకోసం కాదు. కానీ సో నేను డైలీ ఆఫీస్కి వేసుకెళ్ళేది ఈ హెల్మెటే, ఆఫీస్కి డైలీ యూస్కి. చెప్పినా కదా దీనికి కొంచెం ఈ గ్లాస్ వల్ల అంత సరిగా కనిపించట్లేదు అనమాట. సో అందుకని డైలీ పర్పస్ కోసం దీన్ని ఇంకా ఎక్కువ వాడను. ఉంటుంది, కొన్నాను కాబట్టి సేవ్ చేసి పెట్టుకోమంట. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఈ స్టీల్ బడ్ ఇది కొన్నా. ఇది 5th హెల్మెట్. అండ్ నా దగ్గర ఇంకా ఒక 2 హెల్మెట్లు ఉన్నాయి. ఈ వేగా హెల్మెట్. ఇవి అది ఇక్కడ హైదరాబాద్లో లేవు, ఇంటి దగ్గర నెల్లూరులో ఉన్నాయి, హోమ్ టౌన్లో. ఆ ఇంటి దగ్గర బైక్ కోసం. ఇన్ని హెల్మెట్స్ మీరు చూశాక మీలో కొంతమందికైనా ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది, నిజం చెప్పు బ్రో ఇవన్నీ నువ్వు కొన్నావా లేదంటే అన్న కొట్టేసినావా అని. లేదు, అన్నీ కొన్నట్టువే. మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను హెల్మెట్ కొన్న ప్రతిసారి, ఈ పెద్ద హెల్మెట్లు కొన్న ప్రతిసారి ఒక బ్లాగ్ నా యూట్యూబ్లో పెట్టున్నా, ఇలా ఒకసారి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ 2 నేను మోటో ట్రిప్లోనే తీసుకున్నా, ఈ పెద్ద హెల్మెట్లు 2 బెంగళూరు HSR లేఅవుట్లో. సరే, ఇప్పుడు ఈ పాత హెల్మెట్లు పక్కన పెట్టేసి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఈ అన్ని హెల్మెట్ లింక్స్ కూడా మీకు ఇక్కడ పెడతా. ఇన్ కేస్ ఎవరన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి. మరీ 10,000 12,000 పెట్టి కొనమని నేను చెప్పను. అట్లీస్ట్ ఒక 1,000 రూపీస్లో 2,000లో మంచి ISI బ్రాండ్ ఉండే హెల్మెట్ అయితే కొనుక్కోండి. సో ఇప్పుడు నేను కొన్న హెల్మెట్ వచ్చేసి స్టీల్ బడ్ నుంచి బ్లాక్ కలరు. ఇది నాకు 1,800 పడింది. దీని లోపల మనకి ఎక్స్ట్రా వైజర్ కూడా ఇచ్చారనమాట. ఆల్రెడీ దీనికి ఒక వైట్ కలర్ వైజర్ ఉంటుంది, ఓపెన్ చేసి చూపిస్తా. అది కాకుండా ఈ బ్లూ కలర్ వైజర్ కూడా, ఈ 2 కలిపి నాకు అంటే ఇది ఫ్రీ అనుకోండి, ఇది కొంటే ఇది అలాగో ఫ్రీగా ఇస్తారు కాబట్టి 1,800. సో స్టీల్ బడ్ అనేది కూడా కొద్దిగా మంచి బ్రాండే. అండ్ ఈ హెల్మెట్ మీద డిజైన్ కూడా చూసినారా, కొంచెం సింపుల్ గ్రాఫిక్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇలా గట్టిగా అదింతే అణిగిపోతుంది, ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో డైలీ యూస్కి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట, కంఫర్ట్. మొత్తం ఇది వచ్చేసి నార్మల్ వైట్ ప్లెయిన్ గ్లాస్. బేసిక్గా నాకు ఈ వైట్ కలర్ వైజర్ కంటే అంటే ఇది వచ్చేసి విజిబుల్, మన లోపల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బయట క్లియర్గా కనిపిస్తాయి ఈ వైట్ దాంట్లో. నాకు అది అంత ఇష్టం ఉండదు. ఇలాగా ఈ బ్లాక్ కలర్ వైజర్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే మన బండి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం ఎవరిని చూస్తున్నాం, మన కళ్ళు ఎటుపక్క ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు ఈ బ్లాక్ వైజర్ ఉంటే. సో గైస్, గ్లాస్ అయితే రీప్లేస్ చేసేసిన, ఈ వైట్ తీసేసి బ్లాక్ది ఫిక్స్ చేసా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఉన్నాం అనుకోండి, మన లోపల చెప్పినా కదా, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బయట వాళ్ళకి తెలియదు. సో మనం లోపల పాటలు పాడుకోవచ్చు, పక్కన వాళ్ళు కామెంట్ చేయొచ్చు, ఎవరికి తెలియదు అనమాట. అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తా. సో వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న కెమెరాస్ అన్నీ మీకు చూపిస్తా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.